అంటే నేనేమనుకుంటున్నానంటే నాలో కనిపించినటువంటి ప్రత్యేకత కంటే కూడా రేవంత్ అన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు. అంటే ఆయన నిజంగా ఒక లైన్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు పని చేస్తారు, ఇతను ఖచ్చితంగా ఇతన్ని మనం పికప్ చేయాలి, వీళ్ళు పనికొస్తారు సమాజానికి అనుకుంటే ఖచ్చితంగా పికప్ చేస్తాడు. వాళ్ళని సమాజంలో నిలబెడతాడు. మిమ్మల్ని పికప్ చేశారని 100% భవిష్యత్తులో 100% నేను ఇంకా నాకు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. ఇందాక నేను ఇంట్రోలో చారకొండ వెంకటేష్ గారు విద్యా కమిషన్ మెంబర్ అని చెప్పిన కదా, అది వినంగానే మీకు కొంచెం బాధ అనిపించింది అనుకుంటాను. ఎందుకంటే అరే నేను కూడా ఎంపీనో ఎమ్మెల్యే ఈ పార్టీకి పిలువబడుతుండే కదా, నన్ను ఏదో చిన్న కమిషన్కి ఒక మెంబర్ చేసిండు, ఈ పార్టీకి నేను ఎంపీ కావాల్సిన ఎమ్మెల్యే కావాల్సిన అంటే మీరు చేసిన పనికి అంటున్నా, మీరు చేసిన రాజకీయ ఆ ప్రస్థానానికి ఆ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఒక కమిషన్ మెంబర్గా ఉంటే బాధ అనిపించదా ఎవరు? నేను రూపాయి కూడా నా దగ్గర లేదు గతంలో, యూనివర్సిటీ నాయకుని. నేను ఈ రోజు నేను చాలా సఫిషియెంట్ గా, చాలా సంతోషంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన తర్వాత చాలా ఫిట్గా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారికి తెలిసి ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చేయాలని చాలా బాగా తెలుసు ఆయనకు. అందుకోసమే నన్ను ఇక్కడ పెట్టడం అంటే నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉంటే, ఎంపీ ఆస్పిరెంట్ ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే చాలా సంతోషంగా వచ్చి ఈ పదవిలో కూర్చున్నాను నేను. అంటే ముఖ్యమంత్రి గారు ఇంకా 20-25 ఏళ్ళు పనిచేస్తారు ఆయన రాజకీయాలలో. సో నేను కూడా ఇంకా 20-25 ఏళ్ళ రాజకీయంలో ఆయనతో కలిసి ఉందామని చెప్పేసి నిర్ణయించుకొని ఉన్నా. నా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా నా డ్రీమ్ నెరవేరింది. ఏంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలి అని అనుకున్నాండి. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, నేను విద్యా కమిషన్ లో ఒక మెంబర్ గా ఉన్నా. అంటే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినట్టే. నాకు వేరే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి, బానే ఉంది సార్. విద్యా కమిషన్ మెంబర్ గా ప్రజల డ్రీమ్ ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రజలకు సంబంధించింది కాదు, ఇది విద్యార్థులకు సంబంధించింది ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ లో నేను రోజు, మీరు చూడండి, ఒక 2 రోజులు రండి, రోజు నా దగ్గరికి దాదాపు ఒక 200-300 మంది ఇక్కడికి వస్తారు. నాకు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా, నేను ఎప్పుడన్నా టైము వీడికి ఆఫీస్కి రాకపోతే నేను ఏ ఒక్క రోజు కూడా ఊరికే ఉండను. స్కూల్ విజిట్ చేస్తా, కాలేజీలు విజిట్ చేస్తా, అక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఆ విద్యార్థుల సమస్యలు ఉండని, తర్వాత ఏదైనా టీచర్స్ 100% అది గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ప్రైవేటు స్కూల్ కాలేజీలకు అంటే వెళ్ళొచ్చు, కానీ నాది అది లైన్ కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈరోజు విద్యా వ్యవస్థలో పాపం పేదవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు, పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. ఆ కాలేజీల ఎడ్యుకేషన్ ని, ఆ స్కూళ్ళ ఎడ్యుకేషన్ ని క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు తీసుకురావాలి. ఆ స్కూళ్ళను, కాలేజీలను, గవర్నమెంట్ స్కూళ్ళను, కాలేజీలను స్ట్రెంథన్ చేయాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో కాబట్టి మనం అక్కడికి వెళ్తే కొంత విద్యార్థులకు ఒక భరోసా వస్తుంది, ఆ టీచర్లకు ఒక నమ్మకం వస్తుంది, కమిషన్ వస్తుంది, మా వైపు ఆలోచన చేస్తున్నారు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటికీ దాదాపుగా 3000 స్కూల్ కాలేజెస్ తిరిగిన. ఈ 3000 స్కూల్ కాలేజెస్ సార్, మీరు ఎలాంటి ప్రధాన సమస్యలు ఎలాంటి గమనించారు? ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలు అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవి 1 గంటలో 2 గంటలో చెప్పేది అయిపోయేది కావు. అయితే అంటే నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతా, తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఎందుకోసం కావాలనుకున్నాం అంటే విద్యా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత విద్యా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత తెలంగాణ వస్తే మన భవిష్యత్తు అంతా మారుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మన బతుకులంతా మారి ఈరోజు తెలంగాణ అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆ రోజు అందరం అనుకుని తెలంగాణ కోసం పోరాటం చేసినాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు విద్య, వైద్యం ఈ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఎడ్యుకేషన్, హెల్త్ 2 విధ్వంసం అయిపోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి. అయితే నేను ఎడ్యుకేషన్ పరంగా నేను చూసింది అయితే అసలు చాలా గ్యాప్స్ ఉన్నాయి. అసలు పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే వాళ్ళ పిల్లల పరిస్థితి చూస్తే ఈ 9.5 yearsలో పిల్లలంతా కూడా అన్యాయం అయిపోయారు. టీచర్ల పరిస్థితులు, టీచర్లకు ట్రాన్స్ఫర్స్ లేకుండే, టీచర్లకి ప్రమోషన్స్ లేకుండే, టీచర్లకు పీడీలకు తెలుగు పండ్లకు అప్గ్రేడేషన్ లేకుండే. వాళ్ళు ఒక టీచర్ ఏం కోరుకుంటాడు, జస్ట్ ఒక ప్రమోషను, ఒక ఏదైనా ట్రాన్స్ఫర్, కొంచెం మంచి ప్లేస్ పోతే అక్కడ కొంచెం ప్రశాంతంగా చెప్పగలుగుతారు. సో టీచర్స్ ఇష్యూ ఇవి, వీటితో పాటు విద్యార్థులకు కూడా సరైనటువంటి సదుపాయాలు లేకుండా, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ 10 yearsలో విధ్వంసం అయిపోయింది. ఇవే విషయాలన్నీ మేము ముఖ్యమంత్రి గారితో కమిషన్ అప్పుడప్పుడు సమావేశమైనప్పుడు
ఈరోజు మీరు ఒక విషయం చెప్తా స్పష్టంగా, ఇది ప్రజలకు కూడా తెలియాలి. అవును. గత 10 years లో విధ్వంసమైనటువంటి ఎడ్యుకేషన్ని ఏనాడు కూడా గత ముఖ్యమంత్రి గారు అసలు ఎడ్యుకేషన్ అధికారులతో రివ్యూ పెట్టలే. ఏనాడు కూడా దీని మీద రివ్యూనే లేదు. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు. ఎట్లా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా పెరుగుతుంది? పెరగదు కదా. కాబట్టి ఆ 10 years లో జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ రీబిల్డింగ్ చేయడం కోసం, దాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర ఉంచుకొని ఏదన్నా వేరే వాళ్ళకి ఇస్తే ఇదేమన్నా మళ్ళీ నిర్లక్ష్యానికి ఏమన్నా గురి కాబడుతుందా, దీన్ని మళ్ళీ ఇట్లే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఇట్లే మనం ఏదన్నా చేస్తే ఏదన్నా ప్రమాదం ఉంటుందేమని చెప్పేసి, ఎడ్యుకేషన్ కదా దేనికైనా మూలం. ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా అది ఎడ్యుకేషన్. కాబట్టి ఈ ఎడ్యుకేషనే నిర్లక్ష్యానికి గురి కాబడితే ఎక్కడ ఉంటది వ్యవస్థ, ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, ఏం మార్పు వస్తుంది? సార్, మీలాంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4-5 వేల స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయని మనం అప్పుడు బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5-3 ఏళ్ళు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థని ఏ రకంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అందుకోసం నేను చెప్తున్నా. అయితే మీరు మీ దానికి కంటిన్యూయేషన్, నేను ఇంతకుముందు చెప్పేది కూడా అదే. అయితే అట్లా ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ శాఖను తన దగ్గరనే పెట్టుకొని ఎవ్రీ 15 daysకి ఒకసారి విద్యా వ్యవస్థ మీద మార్పులు తీసుకురావడం కోసం రివ్యూలు చేస్తున్నారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింద డిఈఓల వరకు కూడా మొత్తం ఇదంతా కూడా వ్యవస్థను అంతా సిట్రేట్ చేయాలని, యూనివర్సిటీ స్థాయిలో వీసీల దగ్గర నుంచి కావచ్చు, కాలేజీ వ్యవస్థ కావచ్చు, స్కూల్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరితోటి అధికారులతోటి ఎవ్రీ 15 daysకి ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడ కూడా విద్యలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఎట్లాంటి లోపాలు రావద్దు, ఇబ్బందులు రావద్దు, పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటే ఆ పిల్లలే రేపు సమాజానికి ఉపయోగపడతారు. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే మీరేమో ఒకవైపు ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల, చదువు పట్ల మక్కువ ఉందని చెప్తారు 100%. కానీ ఇప్పుడు ఇదే పొద్దున్న లేస్తే మనం సామాజిక మాధ్యమాల్లో పలానా మహబూబ్నగర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది, లేదంటే బాసరాలో ఫుడ్ పాయిజన్ అయింది, లేదంటే ఆ విద్యార్థులకు ఇదైంది, లేదంటే ఈ కనీస సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ లేవు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అంటే యువకులు కానీ యువతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారని చూస్తాం. మీరు చెప్పారు కదా ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి చూస్తాం. దీని అంతటి కూడా కారణం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, చాలా రిజిస్ట్రేషన్లు, ఎస్సీ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎస్టీ రిజిస్ట్రేషన్ కావచ్చు, బీసీ రిజిస్ట్రేషన్ కావచ్చు, మైనార్టీ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, కేజీబీవీ స్కూల్స్ కావచ్చు, ఈ స్కూళ్ళల్లో నువ్వు ఎక్కడ పోయినా కూడా పిల్లల్ని నేను అడుగుతా ఉంటుంటే అసలు 40% బెడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ పెంచారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెంచిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు పెంచలే. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40% బెడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ పెంచాడు. అంటే పిల్లలు చాలా సంతోషంగా, ఇప్పుడు 2 సార్లు వారానికి 2 సార్లు చికెన్ ఇస్తున్నాం, వారానికి 2 సార్లు మటన్ ఇస్తున్నాం, ఎగ్ పెడుతున్నాం, తర్వాత సాంబార్ ఇస్తున్నాం, అదేవిధంగా కార్డు ఇస్తున్నాం, 2 కర్రీలు ఇస్తున్నాం. అసలు చాలా మెనూ బోర్డు వరకే ఉందని చెప్తాను. బోర్డు వరకు అంటే ఇది మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. నేను చెప్తున్నాను కదా, నేను 3000 స్కూల్ కాలేజీలు తిరిగినంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఈ ఎవ్వరు రమ్మనంటే నేను చెప్తా, ఎక్కడైనా ఆ కాలేజీకి తీసుకుపోతాం, మనం సడన్ గా పోదాం, చెప్పిపోవద్దు, మనం సడన్ గా వెళ్దాం. నేను చెప్పిపోను. కానీ ఇప్పటికీ సార్ అనేక మంది విద్యార్థుల దృష్టిలో కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో ఒక ప్రభుత్వ హాస్టల్ లేదా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు అంటే అక్కడ ఒక పురుగన్నము, పప్పు, సాంబారు అనేదే ఉంటది వాళ్ళ మైండ్ లో. ఇప్పటికీ ఆ వ్యవస్థ ఇంకా మారలేదు. మీరు చెప్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీలో కూడా పెద్దగా లేదు. నిజంగా మీరు చెప్పే ఈ మెనూ అంతా కూడా పిల్లలకు అందుతుందా? మీరు చూడండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే చిన్న లోపాలు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 95%, 96% చాలా మంచిగా అద్భుతంగా పెడతా ఉన్నారు. ఏదన్నా వర్కర్స్ అటు ఇటు ఎప్పుడన్నా ఒకసారి చేస్తే ఆ వర్కర్స్ అక్కడ ఉన్నటువంటి ఏదన్నా లోకల్ పరిస్థితులు ఏదన్నా జరిగితే జరగవచ్చు.